ఏసీ నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. ఆర్సిటీ నుంచి జరుగుతున్నాయి సార్. CDF-లో భాగంగా సార్ ఇది DRDA నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అండ్ NACO సో దీని ద్వారా కూడా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మిగిలిన డిపార్ట్మెంట్లో కొంత స్కిల్ డెవలప్మెంట్ అనేది కొంత గ్యాప్ అనేది వచ్చింది సార్. అన్ని దగ్గరలో కూడా ప్లాన్ తీసుకుని మనం ప్రపోజల్ అట్లాగా ఈ ఇయర్ అక్కడి నుంచి స్కిల్ ప్లాన్ ఒకటి తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా తీసుకెళ్ళడానికి విధంగా చేయడం జరిగింది. సో ఇందులో సార్ మనకి ఈ రోజు సమావేశంలో కలెక్టర్ గారు దీనికి చైర్మన్ ఉన్నారు సార్, JC గారు వైస్ చైర్మన్ ఉన్నారు, PDDRD కన్వీనర్ సార్. ఇందులో మెంబర్స్ సార్ మనకి మెప్మా, మెప్మా, LDM గారు, DDM నాబార్డు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, DMGAC, NYK సార్. ఆర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి సార్. ఒకటి SBI ఆర్సిటీ ఉన్నది, అలాగే మనకి నాగవాడి ఇట్లాగా 20 మంది డిస్ట్రిక్ట్ కమిటీ సో ఈ పోర్టల్లోనే ఆన్లైన్లో దాన్ని అప్లోడ్ చేసే విధంగా పెట్టడం జరిగింది సార్. సో దానికి సంబంధించి మనం అన్ని డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ ఫార్మేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ నుంచి కూడా డేటా తీసుకుంటాం, అది మనం సబ్మిట్ చేయాలని తెలిసి సార్. సో ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ మేము పెట్టుకోవాలి. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందా ట్రైనింగ్? ఎస్ సార్, అంటే కొంత ట్రైనింగ్ అవుతున్న ఆన్లైన్ ట్రైనింగ్ ఉన్నాయి సార్, కొన్ని బ్యాచెస్ ఆల్రెడీ ఆన్గోయింగ్ ఉన్నాయి, మరి కొన్ని ప్లేస్డ్ అయిపోయింది. అంటే ఇప్పుడు బేసికలీ సంకల్పంతో కూడా షార్ట్ టర్మ్ మార్కెట్ రిలవెంట్ స్కిల్స్ ట్రైనింగ్. సో ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఎన్ని మంత్స్ ఉంటుంది మనకి యావరేజ్? అంటే సార్ లైక్ మనకి ఏదైతే మన ఆర్సిటీస్ లో జనరల్ గా 1 month డ్యూరేషన్ కోర్స్ ఉంది సార్. అలాగే మనకి ఈ CDF లోని వాట్ అబౌట్ MSc? MSc కూడా సార్ నమస్తే సార్. సార్ నా పేరు సుధర్ సార్. రీజన్స్ చెప్పినట్లయితే మామూలుగా పెద్దగా ఇష్టం లేదు సార్ వాళ్ళకి. రెండోది ఏంటంటే ఊళ్ళోనే జాబ్ కావాలనే ఒక బలమైన కారణం అనుకుంటుంది. అప్పటికే తల్లిదండ్రులు ఓల్డ్ అని, మ్యారేజ్ అయిందని, పిల్లలు కొంచెం చదువులని వాళ్ళు అంటే సపోర్ట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మనం ఫాలోఅప్ చేయడం జరుగుతుంది సార్. దాన్ని మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. డ్రాప్ అవుతారు, మేజర్గా కాదు సార్. లోకల్ ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ కాదండి అది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లోకల్ ఎంప్లాయ్మెంట్. అంటే వాళ్ళ పర్సంటేజ్ క్రైటీరియా మ్యాచ్ అవ్వట్లేదు. యూనియన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అలాగా పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం అది. అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండస్ట్రీస్ ఇక్కడ లోకల్ 30% అయినా ఎంప్లాయ్ చేస్తారా లేదా? అది కూడా అడిగాను సార్. వాళ్ళు ఏమంటారంటే 50% ఎక్కువ ఉన్నారు. సో అదే లోకల్ కోటా కంటే ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు లోకల్ గా పనిచేయట్లేదు. మొత్తం జిల్లా అంతా తెలియాలి, అన్ని మండలానికి తెలియాలి, అన్ని గ్రామాలకు తెలియాలి. అప్పుడు కూడా ఆ 30 members రాకపోవచ్చేమో. అవేర్నెస్ మనం ఎన్షోర్ చేసినప్పటికి కూడా తక్కువ మంది వస్తారు, కానీ ఇంట్రెస్టెడ్ మంది వస్తారు. అందరూ వెల్ అవేర్డ్ అయి ఉంటారు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది వస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏమవుతుందంటే హార్డ్ రియాలిటీ మనం మాట్లాడుకుంటే ఆ కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం విత్ వెరీ గుడ్ ఇంటెన్షన్, విత్ వెరీ గుడ్ మోటివ్. ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, బట్ నీడీకి టచ్ అవ్వడం లేదు. అది మనం పబ్లిసిటీ ఎన్షూర్ చేస్తే త్రూ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్సో DPRO అండ్ DRDA, మెప్మా వీళ్ళందరూ కూడా అది ఛానలైజ్ చేసుకుని మనం పబ్లిసైజ్ చేయగలిగితే ఒక లైజన్ లో ఉండి అందరూ డెఫినెట్లీ ఆ కోర్సు ఎవరికైతే అవసరం వాళ్ళకి వెళ్తాయండి. దట్ ఈస్ 1 point అవేర్నెస్. సో దాని మీద మనం ఇనిషియేటివ్ ఏం తీసుకుంటున్నాం అనేది ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ దాకా. సెకండ్ వచ్చేసి ఈ ఇన్సెంటివ్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉందంటే ఎక్కడైతే అతను వేర్ డస్ హీ బిలాంగ్ అక్కడే హీ వాంట్స్ అ జాబ్, ఆర్ ఎల్స్ రిటైన్మెంట్ పీరియడ్ ఆఫ్ దట్ పర్సన్ ఇన్ సమ్ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ వెరీ మినిమల్. మనం ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేసి అంత గ్రేట్ డిఫికల్టీతో కోర్సెస్ ఆర్గనైజ్ చేసి జాబ్స్ ఇప్పించి అతను పంపించిన పక్కూరుకు లేదా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇవే మనకి ఉన్న సిటీస్, మేజర్ సిటీస్, అక్కడ పంపించినా కూడా వాళ్ళు మాక్సిమం 5 months, 6 months, 7 months ఆ 12,000, 15,000 జాబ్స్ సరిపోదు అక్కడే అమౌంట్. దే కమింగ్ బ్యాక్. డెవలప్మెంట్ జనశిక్షణ సంస్థాన్ వాళ్ళతో మేబీ యూ కెన్ అకామిడేట్ దీస్ థింగ్స్ ఇప్పుడు మెన్షన్ చేసిన సెక్టర్స్.
లేటర్ ఆల్సో ఆఫ్టర్ ద మీటింగ్ కూడా మీరు ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవచ్చు. అలాగే SBI, RSEBI వాళ్ళు కూడా డైరీ ఫార్మింగ్, మష్రూమ్ కల్టివేషన్ లాంటివి చేస్తున్నారు. సో అక్కడ ఈ కోర్సెస్ కూడా యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేశాను సార్. They are also చేస్తున్నారు వాళ్ళు. డెఫినెట్లీ ఓకే, ఇవ్వచ్చు. ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఫైనల్ డెలివరబుల్ ఏంటంటే జాబ్, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా లింక్డ్ జాబ్ అయినా అవ్వచ్చు. బట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ లో స్కిల్ డెవలప్మెంట్ ఏ సెక్టర్స్ లో ఇవ్వచ్చు అనేది డెఫినెట్లీ చెప్పాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో కూడా అవి లేవు. బేసికల్లీ ప్రైమరీ సెక్టర్ సంబంధించిన అప్ స్కిల్లింగ్ కానీ రీస్కిల్లింగ్ కానీ ఇనిషియేటివ్స్ లేవు. మన జాబ్ రోల్స్ లో కూడా అవి ఇంక్లూడ్ చేయాలి మన స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ లో డెఫినెట్లీ. వాటిలో అది మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో రన్ అవుతున్నాయి సార్. 3 ITIs, 2 జూనియర్ కాలేజీలు, 3 డిగ్రీ కాలేజెస్ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. యాజ్ ఆఫ్ టుడే ఆన్గోయింగ్ ఉంది సార్. అలాగే ఈ స్కిల్ ట్రైనింగ్ సంబంధించి మిగతా ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ప్రైవేట్ వెండర్స్ కూడా ఎస్కోడా, బుబ్బిలి అట్లా కూడా రన్ అవుతాం. సో నెక్స్ట్ ఏపీఎస్ఎస్సి స్కీమ్ హబ్లో బేసికల్గా మనం స్టూడెంట్స్ అకామిడేషన్ పెట్టాను కాబట్టి డొమెస్టిక్ డేటా ఇంటర్ ఆపరేటర్ అని